వద్దు లలిత, వేద చదువు విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. అది కాదండి, మరి డబ్బు? ఏదోలా నేను అరేంజ్ చేస్తాను. నువ్వు అన్నావు కదా ఆడపిల్లకి చదువు ఉండాలి అని, అదే నిజం. ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లకు చేయాల్సింది వాళ్ళు వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడే శక్తి వచ్చేంత వరకు చదివించడమే. ఆ శక్తి వాళ్లకొస్తే తర్వాత వాళ్లతో ఎవరున్నా లేకపోయినా నాకేంటి అని ధైర్యంగా బతకగలుగుతారు. నాకిప్పుడు ఆకలిస్తుంది. మీరెందుకు చేయి పెడుతున్నారు? బావన్నట్టే అన్నపూర్ణ గారి వల్లే వాళ్ల మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి. అమ్మా నాన్న కలిసినట్టే అమ్మ ఆవిడ కూడా కలిసిపోతే బావా నేను ఒకటవ్వచ్చు. దానికి దారి చూపించు స్వామి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఓ సార్ సార్ నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ బాపినీడు. బాగున్నాను సార్. అంతా మీ ఆశీర్వాదమేగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అంతా మీ చలవే కదా సార్. సరే సరే పదండి కూర్చొని మాట్లాడుకుందాం. కమా కూర్చోండి. సార్ మీరు పెద్దవారు. మీ స్థాయికి ఏ ఫారెన్లోనే మీ అమ్మాయి పెళ్లి చేయాల్సింది పోయి ఇక్కడ చేరమేంటి సార్? అవును సార్, మీలాంటి గొప్పవాళ్ళు సెలబ్రిటీస్ అందరూ ఈ మధ్య ఇండియాలో పెళ్లిళ్ళు చేయట్లేదు కదా సార్. ఈ నియోజకవర్గం నుంచే ఆయన ఎన్నికయ్యారు కదయ్యా, ఆ అభిమానంతోనే ఆయన అలా చేస్తున్నారనుకుంటా. కరెక్ట్గా చెప్పావు బాపినీడు. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే నేనింతవాణ్ణయ్యాను. ఈ ప్రజల ఆశీర్వాదం నా బిడ్డకు కూడా కావాలనుకుంటున్నాను. అందుకే మా అమ్మాయి పెళ్లి ఇక్కడే జరిపించాలి అనుకుంటున్నాను. సో మీరంతా పార్టీ సభ్యులుగా, నా శ్రేయోభిలాషులుగా కాకుండా నా కుటుంబ సభ్యులుగా మారి మీరు ఈ కార్యక్రమాన్ని జరిపించాలి. తప్పకుండా సార్. కళ్యాణ మండపం దగ్గర నుంచి క్యాటరింగ్ వరకు అమ్మాయి పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్ యూ బాపినీడు. ఇక్కడ నువ్వున్నావన్న ధైర్యంతోనే ఒక విధంగా ఈ స్టెప్ నేను తీసుకుంటున్నాను. సార్ మరి క్యాటరింగ్? అక్కడికే వస్తున్నానయ్యా. అన్నట్టు పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకో బాపినీడు. క్యాటరింగ్ అయితే ఆల్రెడీ నేను ఫిక్స్ చేశాను. ఎవరు సార్? సారింట్లో ఫంక్షన్కి క్యాటరింగ్ అంటే ఎవరో పెద్ద పేరున్న క్యాటరింగ్ అయ్యి ఉంటారు. ఇంతకీ క్యాటరింగ్ ఎవరికి ఇస్తున్నారు సార్? ఇక్కడ అన్నపూర్ణ క్యాటరింగ్ అని ఉన్నారంట కదా. అవునా? వాళ్ళు మంచి క్యాటరర్స్ సార్. వాళ్ళకి మంచి పేరు కూడా ఉంది సార్. అవును సార్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏ ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ వాళ్ళకే ఇస్తారు సార్.
ఏయ్